కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము. భీష్ముడు ధర్మరాజున కుపవాస విధి విశేషంబు సెప్పుట. వచనము. ఉపవాస విధికి యోగ్యత, దాని గొప్ప ఫలము అనే వాటిని గూర్చి వినగోరుతున్నాను. చెప్పవు అని అడిగితే భీష్ముడా రాజుతో ఇట్లా అన్నాడు. ఈ విషయం గురించి నీవడిగినట్లే నేను అంగిరసుడనే మహర్షినడిగాను. ఆయన నాకు చెప్పిన సంగతి నీకు వినిపిస్తాను. వినుము అని ఇట్లా అన్నాడు. కందము. ధర్మరాజా, బ్రాహ్మణులు క్షత్రియులు 3 రాత్రులు ఉపవాసం చేయదగును. శరీరస్థితి చెడకుండా ఉంటే అంతకంటే ఎక్కువ చేసినా మంచిదే. కందము. వైశ్యులు శూద్రులు 4 భోజనాలు వరకు మానవచ్చును. అంతకు మించి ఉపవాసపు పట్టుదలను పెంచుకొనటం వారికి పాపం. ఆటవెలది. పూర్ణిమనాడు శుక్లపక్ష అష్టమి, చతుర్దశి తిథులయందు శుక్లకృష్ణ పక్షాలలో షష్ఠి, పంచమి తిథులయందు చెదరని నియమంతో ఉపవాసం ఉంటే ఎన్నో విధాల శుభాలు కలుగుతాయని అంటారు. సీసము. రోజుకు ఒకమారు మాత్రమే భుజించటం అనే వ్రతాన్ని ఎంతో నిష్ఠతో 1 నెల రోజులు చేసిన ఉత్తమ. బ్రాహ్మణుడు మంచి రూపము, అందచందాలు గల భార్య, గుణవంతులైన కొడుకులు, ధనధాన్యాలు, సుఖాలు, మంచి గుణాలు, గొప్ప కీర్తి మొదలైన పెక్కు శుభాలకు పాత్రమవుతాడు. ఈ సాటిలేని వ్రతాన్ని 1 సంవత్సరకాలం చేసిన భూలోక సుఖాలన్నింటినీ, స్వర్గసుఖాలను పొందుతారు. అట్లాగే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఈ విధంగా శక్తి మేరకు ఎక్కువ రోజులు వ్యవధానం ఉంచి తింటూ ధైర్యంతో 1 సంవత్సరం వ్రతం చేసేవాళ్ల పద్ధతులు వివరిస్తాను వినుము. కందము. ధర్మరాజా, ఉపవాస దినాలు పెరిగిన కొలది శుభములు పెరుగుతాయి. సమస్త వైభవాలు అధికమవుతాయి. దినములో వ్యర్థం కాకుండా పోయే కాలం వృద్ధి అవుతుంది. మహాత్మత కూడా అతిశయం అవుతుంది. తేటగీతి. 1 ఏడాది పక్షం రోజుల చొప్పున ఉపవాస నిష్ఠతో గడిపేవాడికి పుణ్యలోకాలన్నీ నివాసభూములవుతాయి. 1 నెల రోజులు చొప్పున ఉపవాసం చేసేవాడికి బ్రహ్మలోకపు సుఖం లభిస్తుంది. ఆటవెలది. ఎంత కఠిననిష్ఠ ఉన్నా నెలకు లోబడిన కాలంలోనే ఎక్కువ రోజులు ఉపవసించాలి. నెలకు మించిన రోజులు ఉపవాసం ఉండటం పాపం అంటారు. వచనము. యుగాల శక్తిని బట్టి, మనిషి సామర్థ్యంలోని విశేషాన్ని బట్టి ఉపవాస వ్రతం చాలా ఎక్కువ కాలం చేసేది అయినా ప్రమాదం చేయక అత్యధిక ఫలాన్ని ఇచ్చేదే ఉంటుంది. తేటగీతి. పుణ్యాత్మ. మహాత్ములు తల్లిని మించిన గురువు, వేదాన్ని మించిన శాస్త్రము, ధర్మాన్ని మించిన లాభము, అట్లాగే ఉపవాస వ్రతాన్ని మించిన తపస్సు లేదని చెప్పుతారు. తేటగీతి. రాజా, పవిత్రములైన అన్నింటిలో బ్రాహ్మణుడు పరమ పవిత్రం అని వేదం చెప్పుతున్నది. కనుక అట్టి బ్రాహ్మణుడిని మన్నించటం నిండైన భక్తిభావంతో చేయాలి. వచనము. ఇది సందర్భానికి తగిన మాట కాదు అయినా వినదగనది కనుక నీకు తెలిపాను అని ఇంకా ఇట్లా అన్నాడు. చంపకమాల. పుణ్యాత్మ. దేవతలు, ఆదిమునులు ఉపవాస నియమం చేతనే గొప్ప ప్రభావం కలవారయ్యారు. విశ్వామిత్రుడు 1000 ఏండ్లు ఒక్కరోజు కూడా విఘాతం లేకుండా 1 పూట భోజనం అనే నియమ విధిని నిర్వహించి బ్రాహ్మణత్వాన్ని పొందగలిగాడు. కనుక రాజా,
గొప్ప నిష్ఠతో కూడిన ఉపవాసాల వలన పొందరాని ప్రయోజనాలు లేవు. కందము. కనుక ఉపవాసవ్రతాన్ని ఆచరించటం శరీరానికి, మనస్సుకు పవిత్రతను చేకూరుస్తుంది. దీనివలన ఈ లోకంలో గొప్పతనము, దేవలోకపు సుఖము అబ్బుతాయి. కందము. రాజా, మిక్కిలి శ్రేష్టమైన ఈ ఉపవాసవ్రతానికి అంగరసుడు ద్రష్ట. అతడు చక్కగా వివరించిన తీరున దీనిని ప్రవర్తింపజేసే వారిని ఏ దుహకాలు అంటవు. కందము. ఈ కార్యవిధానం చదివినా విన్నా అన్ని పాపాలు నశిస్తాయి. మానవులకు మరుజన్మలో పశువుల, పక్షుల భాషలు తెలుసుకొనే తెలివి అబ్బుతుంది. వచనము. అని చెప్పగా విని ధర్మరాజు సర్వధర్మాల జ్ఞానంతో మన్నించదగినవాడైన భీష్ముడితో ఇట్లా అన్నాడు. యజ్ఞకర్త కావటం ఉత్తమం అని మీరు పెక్కుచోట్ల చెప్పారు. యజ్ఞం ధనము, ధాన్యము, ఐశ్వర్యము, సహాయులు అత్యధికంగా ఉన్నవారికి తప్ప తక్కినవారికి చేయటం సాధ్యం కాదనే విషయం అందరికీ తెలిసినదే. మరి అందరూ చేయదగిన పుణ్యకర్మం ఏదో నాకు బోధింపరు. అనగా ఆ రాజునకు ఆ మహాత్ముడిట్లా చెప్పాడు. కందము. రాజా, అర్థబలము, అంగబలము లేకున్నా ఏ లోపము లేకుండా చేయటానికి కుదురుతుందని గమనించి అంగరసుడు ఉపవాసాన్ని మిక్కిలిగా కొనియాడాడు. కందము. పస్తు ఉండటంలోని శ్రమ సహింపరానిది కదా అని యజ్ఞం చేయటం ఎంతో కష్టంతో సాధ్యమయ్యే పని అనే నెపం పెట్టి ఇట్లా అడిగావని నేను భావనతో తెలుసుకున్నాను. వచనము. ఉపవాసవ్రతంలో కూడా తేలిక పద్ధతిని తెలుపుతాను. చంపకమాల. పగలు ఒకమారు, రాత్రి ఒకమారు నీటితోపాటు తృప్తిగా భుజిస్తూ మధ్యలో మరి ఏమీ ముట్టుకొనకుండా ఏ విధమైన పాపం అంటకుండా చూచుకొంటూ హోమకార్యం తగిన విధంగా చేస్తూ ఉంటే పుణ్యలోకాలు తంగెటి జున్నువలె అందుతాయి. ఇది ఉత్తమ పద్ధతి. కొందరు దీనిని కూడా కష్టమైనదిగా భావిస్తారు. అట్టివారు తమ శక్తిని అనుసరించి అంగరసుడు చెప్పిన ఉపవాసవ్రత పద్ధతులను ఆచరించాలి అని చెప్పగా ఆ ధర్మరాజు ఉత్తమ జ్ఞానఖని అయిన భీష్ముడికి నమస్కరించి తత్వవిద్యను చక్కగా తెలిపే వాక్యాలను పెక్కుతావులలో వేదవ్యాసుడు మొదలైన మహామునులు, శ్రీకృష్ణుడు వింటూ ఉండగా వివరించారు. శ్రీకృష్ణుడు ఆ కావటం మిక్కిలి యోగ్యమైన విషయం. కృష్ణుడి నిజతత్వం తెలుసుకొనటం కూడా మిక్కిలి భావించదగిన విషయం. ఆట వెలది. ఈ వేదవ్యాసుడు ఎవరిని తెలుసుకొంటే సృష్టిలోని తెలియదగిన విషయాలన్నీ తెలుస్తాయో అట్టివాడు శ్రీకృష్ణుడు అని ఆశ్రయించిన వారికందరికీ తెలియచెప్పాడు. కందము. కాబట్టి కృష్ణుడే జ్ఞానం బోధించే వాక్యాలకు చివరి లక్ష్యం. అతడే గొప్ప మహిమకు స్థానం అయి విరాజిల్లుతున్నాడు. అట్టి తత్వజ్ఞాన వాక్యాలను నేను వినగోరుతున్నాను. వచనము. అని ఇంకా పరమార్థాన్ని వివరించే వాక్యాలను నాకు దయచేయుము అని చక్కగా ప్రార్థిస్తే ఆ రాజుతో ఆ భీష్ముడు హరసనత్కుమార సంవాదం అనే విషయం వివరిస్తాను. అది పరమార్థ విద్యకు ఉపకరించే తీరులు గల ప్రసంగాలతో అలరారి ఉంటుంది. వినుము అని ఇట్లా చెప్పాడు. శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము. హరస్నత్కుమార సంవాద ప్రకారము. చంపకమాల. శివుడు సనత్కుమారుడి దగ్గరకు రాగా ఆ మహర్షి అతిథి మర్యాదలు చక్కగా తెలిసినవాడు కనుక తగు విధమైన ఆసనాదులను కూర్చి ఆదరంతో నిండిన బుద్ధితో త్రిలోచన, మృత్యుమోచన, నీకేది ఇష్టమో దానిని దయతో చెప్పుము. దానియందు పరమశ్రద్ధగల బుద్ధితో చక్కగా చేస్తాను అన్నాడు. తేటగీతి అని ముని పలికితే పరమేశ్వరుడు తమ్ముడా, నీతో ప్రసంగం చేయాలనే కోరిక పుట్టివచ్చాను అని పరమానందం అతిశయించే విధంగా పలికి
సర్వలోకాలు పూజించే ఆ సనత్కుమారుడితో ఇట్లా అన్నాడు. కందము. పుణ్యాత్మ, ధ్యానంలో చూడదగిన వస్తువేది? చక్కగా భావించదగిన తత్వాలు ఎన్ని? జ్ఞానము, యోగము ఏ విధంగా ప్రవర్తిస్తాయి? వచనము. చెప్పుము. ఇంకా తత్వ విషయాలు తెలియచెప్పుము అనగా సనత్కుమారుడు శివుడితో ఇట్లా అన్నాడు. కందము. శివ, తత్వాలు 24 కొందరు, 23 కొందరు, 25 కొందరు అంటారు. ఎట్లాగంటే? కందము. శివ, తత్వాలు 23 అనేవారు పామరులు. అది మలినమైన పద్ధతి. వారు మనస్సు, బుద్ధి ఒక్కటే అంటారు. అది అట్లా ఉండనిమ్ము. కందము. పరమేశ్వర, 24 అనేవారు మనస్సు యొక్క పరిశుద్ధతయే బుద్ధి అనే దృష్టితో అట్లా అంటారు. నేను చూచే మార్గంలో తత్వాల సంగతిని వివరిస్తాను. వినుము. తేటగీతి. అధిష్టానం అనే రూపంలో 25వ తత్వం ఉన్నది. అది తక్కిన 24కి ఒక స్థితిని కల్పిస్తుంది. ఆ 24 దానిని చూచి దానియందే లీనమైపోయేటట్లుగా అది చేస్తుంది. కనుక అవి ఉండటము, లేకపోవటము రెండూ సంభవమే. ప్రస్తుతం 24 తత్వాలు విడిగా ఉన్నంతవరకు అవి ఉన్నట్లు, 25వ తత్వంలో లీనమైనప్పుడు అవి లేనట్లు. ఈ 25వ తత్వాన్నే పరమాత్మ అంటారు. వచనము. 24 తత్వాలను వివరిస్తాను. తేటగీతి. పరమేశ్వర, 5 భూతాలు, 5 వాటి గుణాలు, 10 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, ప్రకృతి, ఇవి 24 తత్వాలు. విశేషం. నేల, నీరు, నిప్పు, గాలి, నింగి, ఇవి 5 భూతాలు. భూతం అంటే ఉన్నది, అనాదిగా ఉన్నది అని స్థూలంగా అర్థం. వాటి గుణాలు: గంధం నేల, రసం నీరు, రూపం నిప్పు, స్పర్శ గాలి, శబ్దం నింగి. 10 ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. వాక్కు, చేతులు, కాళ్ళు, మలం విసర్జించే అవయవం, జననేంద్రియం. ఇవి ఆయా పనులను చేస్తూ ఉంటాయి కనుక కర్మేంద్రియాలు అంటారు. చర్మము, కన్ను, చెవి, నాలుక, ముక్కు, ఇవి వెలుపలి పదార్థాదుల స్పర్శాది లక్షణాలను జీవికి తెలియజేస్తాయి కనుక జ్ఞానేంద్రియాలు. ఇవిగాక మనస్సు, బుద్ధి, అహంకారము, ప్రకృతి అనేవి 4 కలిపితే 24. 5గా ఉన్న వాటికి క్రమ సంబంధం చూచుకోవాలి. అంటే ఒక భూతం, ఒక గుణం, ఒక జ్ఞానేంద్రియం పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. మనస్సు వచ్చే భావాలు, పోయే భావాలు అనేవాటి సముదాయ రూపమైనది. బుద్ధి నిశ్చయాత్మక అంటే ఒక పనికి నిర్ణయం కుదిరిన దశలో దానిని బుద్ధి అంటారు. అహంకారం నేను అనే భావం. నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను అనే భావం దేనివలన ఏర్పడుతున్నదో దానిని అహంకారం అంటారు. ప్రకృతి పై అన్నింటికీ మూలకారణమైన తత్వం. దీనినే మాయా అని కూడా అంటారు. వచనము. ఆ 24 తత్వాలకు ఆధారరూపంగా ఉండే తత్వాన్ని చెప్పుతాను. కందము. రుద్ర, జ్ఞాని పై 24 సముదాయాన్ని దేహం అని భావిస్తాడు. అందులో పురుషుడు కట్టెలో నిప్పు ఉన్నట్లు ఉంటాడు.
అతడే నేను అనే జ్ఞానం పొందటమే ఆ పురుషుడిని దర్శించే విధానం. కందము. గృహస్థులు పెక్కు భావాలు కలవారు కావటం వలన చెడని దీక్షగల తపస్సులో ప్రవర్తిస్తున్నవారైనా ఈర్ష్య, దురభిమానం గల మానవులకు ఈ వివేకం ఎక్కువ కాలం నిలవదు. వచనము. వేదం పురుష తత్వాన్ని అమృతార్థతత్వమని బ్రహ్మమని తెలియజేస్తున్నది. తేటగీతి. ఈ అమృతార్థతత్వం అన్ని తత్వాలకు మించినది. అది అన్నింటినీ శాసించేది. దానికి మరొక శాసకుడు లేడు. సత్యం పండిన స్వరూపం. మిక్కిలి రహస్యమైనది. దానిని తెలుసుకొంటే మృత్యువు వలనుండి దాటవచ్చును. కందము అనగా తత్వాలన్నీ పైనుండి క్రిందికి అనే తీరులో ఏర్పడితే సృష్టి అంటారు. క్రింది నుండి పైకి అనే పద్ధతిలో కలిసిపోతే లయం అంటారు. అవి అన్నీ కలిపి బ్రహ్మమును చేరుకొనటమే ఏకత్వం అవుతుంది. తేటగీతి. పరమేశ్వర. శ్రేష్టమైన శ్రద్ధలేనివాడికి, చిత్తాన్ని ఏకాగ్రంగా నిలుపలేనివాడికి, ఇంద్రియాలను గెలువని వాడికి, వేదం చదువనివాడికి ఈ మహాజ్ఞానాన్ని ఇవ్వరాదు. వచనము. తరువాత సనత్కుమారుడు ఆధ్యాత్మములను, అధిభూతాలను, అధిదేవాలను గురించి వివరించి చెప్పాడు. ధర్మరాజా, ఆ సనత్కుమారుడు ఆ వివరాలనన్నింటినీ నారదుడికి తెలియజెప్పాడని ఆ క్రమమంతా ఇంతకు ముందే నీకు చెప్పాను. తరువాత ఆ మునిశ్రేష్ఠుడు పరమేశ్వరుడితో ఇట్లా అన్నాడు. ఆట వెలది. శంకర, అధ్యాత్మం మొదలైనది సర్వప్రాణులకు సమానంగా ఉండేది. ఇట్లా తెలుసుకొనటమే నిజమైన జ్ఞానం. మరొక విధమైనది జ్ఞానం కాదు. కందము. ఓయి సర్వజ్ఞ, దేవతలుగాని, రాక్షసులుగాని, గంధర్వులుగాని మునుపు ఈ అధ్యాత్మం మొదలైన విషయాలు తెలుసుకొనగలిగారా? బ్రహ్మము యొక్క నిజతత్వం తెలుసుకొనటం సాధ్యమా? దానిని తెలియజెప్పటం తేలిక పనియా? కందము. శివ, ఆ బ్రహ్మతత్వం ఓంకారం చేత మాత్రమే చెప్పదగనది. అహంకారం బొత్తిగా లేని వారి భావన చేత మాత్రమే ఆరాధించబడేది. ఏ మాలిన్యమూ లేనిది, ద్వంద్వాలకు అతీతమైనది, సర్వమునకు శుభాన్ని కలిగించేది, అందరి దాహాలు తీర్చునట్టిది. తేటగీతి. ఆ బ్రహ్మము ఊహ కందనిది, తెలియశక్యము కానిది, కదలిక లేనిది, మొదలు లేనిది, అన్నింటికంటే మిన్న అయినది, దోషములు లేనిది, ఎట్టి మార్పులు లేనిది, పద్మముల వంటి కన్నులు కలది, ఇంద్రియములకు తెలియరానిది, చితి లేనిది, సదసత్తుల గొప్ప కలయికలో భాసించేది. కందము. ఆ పరతత్వం నారాయణుడి కొక్కడికే మొదట తెలిసింది. అతడి వలన దేవతలు, మునులు, సిద్ధులు, సాధ్యులు మొదలగు యోగ్యత గలవారి జ్ఞానపు పొలం అయింది. వచనము. అట్లా అయినా ఆ తత్వం కనపడేది కావటం జరగదు. వినుము. ఎందుకంటే బంధం నుండి విముక్తి పొందినవాడే కదా చూచేవాడు. చంపకమాల. శివ, అహంకారాన్ని వదిలిన జీవుడిలో రెండు విధాలైన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి లీనమైపోతాయి. అట్లా లీనమైన ఆ అన్నింటితో పాటు జీవుడు పరతత్వంలో లీనమైపోతాడు. ఇక పరతత్వాన్ని చూచేదెవరో చెప్పుము. కందము. పరమేశ్వర, ఈ విధంగా పంచభూతాలు మొదలుకొని మనస్సు, బుద్ధి మొదలైనవన్నీ స్వరూపం కోల్పోయిన తరువాత జీవుడు తనను తానే చూస్తూ ఏ విధమైన అంటూ లేకుండా పరతత్వమే అటు వెలిగే స్థితిని పొందుతాడు. ఆట వెలది అని చెప్పి సనత్కుమారుడు శివుడితో ఇంకా ఇట్లా అంటున్నాడు. శివ,
యోగం చక్కగా తెలియటం కొరకు దేహంలో ఉండే దైవతాలనన్నింటినీ వివరిస్తాను. ప్రీతితో వినుము. శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము. సనత్కుమారుడు శివునకు దేహాంతర్గత దేవతములం దెలుపుట. సీసము. శివ వినుము. నాలుకయందు చంద్రుడు, వాక్కు, అగ్ని ఉంటాయి. ప్రాణవాయువులో వాయువు, ఉదానవాయువులో మెరుపులు, వ్యానంలో వర్షాదేవత, రొమ్మునందు ఆకాశం, బలంలో ఇంద్రుడు, బుద్ధిలో ఈశానుడు, అపానం అనే వాయువులో ద్వాదశాదిత్యులు, సమానం అనే వాయువులో అప్సరసలు, కన్నులలో సూర్యుడు, దేహం మొత్తం భూమి, పాదాలలో విష్ణువు, చెవిలో దిక్కుల సముదాయము, జననేంద్రియంలో ప్రజాపతి, బుద్ధియందు బ్రహ్మ ఉంటారు. ఈ అన్నింటికీ తెలియబడే ఆత్మ అధిష్ఠాత, సర్వశక్తిమంతుడైన అధికారి. అతడు ప్రబుద్ధుడు, అబుద్ధుడు అని రెండు విధాలుగా ఉంటాడు. కందము. వేదమయుడవైన పరమేశ్వర. యోగి ఈ దేవతలందరినీ ఆదరంతో చూస్తూ ఏ కొంచెమూ చెదరని నిష్ఠతో శిరస్సులోనికి ప్రవేశించి తన సమర్థతను పండించుకొని ప్రాణాలను శిరస్సునందు నిలుపుతాడు. తేటగీతి. యోగి అప్పుడు తెలియబడేవాడిని అంటే వ్యక్త బ్రహ్మమును చూస్తాడు. అట్లా చూచిన విశేషస్థితిని అవ్యక్తం ప్రబుద్ధుడు దానిని దర్శిస్తాడు. ఆ వ్యక్త అవ్యక్త స్వరూపాలను రెండింటినీ అబుద్ధుడు తెలుసుకొంటాడు. నిజానికి బుద్ధిమానుడు, ప్రబుద్ధుడు, అబుద్ధుడు అనేవి దశలలో భేదాలే తప్ప ఆత్మ ఒక్కటే సుమ. కందము. పరమేశ్వర. ఈ విధానాన్ని చూచే యోగికి సాటి వచ్చేవారు ఉండరు. ఎందరో పరమనిష్టతో దానికొరకు ప్రయత్నిస్తూ ఉంటారు. కాని అది యోగులకు తప్ప మరెవ్వరికీ అందుబాటులో ఉండదు. ఆట వెలది. ఆత్మతత్వం క్షర, అక్షర, పర అనే పేర్లతో వేరువేరు దశలలో ఉంటుంది. 20వ తత్వమైన వాడికి పేరు ప్రబుద్ధుడు. అతడు అబుద్ధుడిని పురుషుడి తీరున చూస్తాడు. ప్రకృతితో కలయికను పొందుతాడు. కందము. శివ. 26వ తత్వానికి అబుద్ధుడని వ్యవహారం. ఎందుకనగా అది మాటకు, మనస్సుకు అందదు. 25వ ప్రబుద్ధ తత్వం. అది అనగా ఆ 26వ తత్వం అయిన అబుద్ధుడు తానే అని గుర్తిస్తే అవి రెండూ ఒకటి అవుతాయి. కందము. ప్రబుద్ధుడు అబుద్ధుడిని తనకంటే వేరుగా చూస్తే తాను పొందిన ఉత్తమ జ్ఞానమంతా ప్రకృతికి ధారపోసినట్లే అవుతుంది. అట్లాకాక ఆ అజ్ఞానాన్ని తొలగించుకొని తనకంటే మించినది మరొకటి లేదు అనే జ్ఞానాన్ని సమ్మతించాలి. వచనము అని బోధించి. తేటగీతి. సర్వేశ. తత్వంలో ఉండే 3 దశలను నేను నీ దివ్య సన్నిధానంలో స్పష్టంగా చెప్పటం, నీవు వినటం అనేవి నాకు యోగిజనాలందరూ తెలుసుకున్నట్లయింది. వచనము. ఇట్లా చెప్పి మునిజనుల పనులు వివరిస్తాను. దయతో వినుము అనే మాటను చక్కగా తెలియనట్లుగా పలికి క్రీడాతపస్వి అయిన శివుడితో మహాకీర్తిగల ఆ సనత్కుమారుడు ఇట్లా అన్నాడు. కందము. ముని అడవియందో జనసంచారం లేని పాడుకొంపలోనో కొండగుహలోనో ఏ మాత్రము పట్టు తప్పని ఆసనస్థితి కలవాడే ఇంద్రియాన్ని మనస్సులో లయింపజేసి విషయం నుండి దూరం చేస్తాడు. కందము. గురువు బోధించిన పద్ధతిని పాటిస్తాడు. మలమూత్రముల వేగాన్ని, ఆకలిని పొందడు. దానికి అనుగుణంగా రుచి పాకాలను మరచి ఎప్పుడూ ఆహారం గ్రహించని అభ్యాసం చేస్తాడు. కందము. శివ. తిన్న వెంటనే యోగాభ్యాసాన్ని మొదలు పెట్టరాదు. బుద్ధితో మనసు చెదరకుండా ఎక్కువ నిష్ఠతో దానిని అణచిపెట్టాలి. కందము. మనస్సు అణగితే విజ్ఞానం గాలిలేని చోట దీపంవలె కదలకుండా ఉంటుంది.
దానివలన చిత్తము కూడా రాతివలె నిశ్చలంగా ఏర్పడుతుంది. తేటగీతి. శివ. హృదయంలో ఉన్న దేవుడిని చూచే పనికి జనాలు సవ్వడులు లేని తావు కావాలి. ఒకవేళ అట్టి తావు లభించక సవ్వడి ఉన్న తావు అయితే మంచివారు ఉన్నది మేలని ఆర్యులు చెప్పుతారు. కందము. కరుణామూర్తి. వినుము. చీకటి చీకటలేనిది, చైతన్యము లేనిది, చైతన్యమే అమృత స్వరూపం అయినది అయిన తత్వాన్ని పై లక్షణాలన్నీ ఉన్న యోగి దర్శిస్తాడు. కందము. శంకర. యోగనిష్ట కలవారు ఆ తత్వాన్ని అందుకొని దుఃఖాలన్నింటినీ తొలగించుకొని చావు ముదిమి లేని తావులలో శాశ్వతంగా ఉంటారు. అణిమ మొదలైన సిద్ధుల సంపదలతో విహరిస్తూ ఉంటారు. వచనము. సనత్కుమారుడు ఈ విధంగా చెప్పి ఇంకా ఇట్లా అంటున్నాడు. తేటగీతి. యోగినాథ. యోగులు సిద్ధులు మొదలైన దేవజాతుల కంటే మించిపోయి తమ ఇష్టాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. భవ్యమైన యోగమునందు చెడని నిష్ఠ గల మేము కూడా అట్లా కావటం నీకు తెలిసిన విషయమే కదా. వచనము. ఇట్లా చెప్పి తన తోబుట్టువు అయిన సనకుడు, సనందనుడు, సనత్సుజాతుడు అనేవారిని తలపింపచేసి ఇంకా ఇట్లా అన్నాడు. తేటగీతి. యోగధర్మం కంటే ఉత్తమమైన ధర్మం ఒక్కటి కూడా లేదు. మునుల సముదాయం తిరిగిరాక లేని స్థానాన్ని చేరుకొనటానికి ఇదే మేటినిచ్చన. కందము. శివ. ఇంతవరకు యోగమార్గాన్ని వివరించాను. ఇంక సాంఖ్యాన్ని చెప్పుతాను. దానిని సేవించే నిష్ఠ కలవారు యోగము సాంఖ్యము ఒక్కటే అనే భావంతో సంసార సముద్రాన్ని దాటుతారు. శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము. సనత్కుమారుడు రుద్రునకు సాంఖ్యయోగంబు తెగం గెయింగించుట. వచనము. కాబట్టి మిక్కిలి శ్రద్ధతో వినుము అని ఇట్లా అన్నాడు. ఆట వెలది. ఈశ్వర. ఇంద్రియాల కంటే మనస్సు, దానికంటే అహంకారతత్వం, దానికంటే బుద్ధి, దానికంటే ప్రకృతి ఎక్కువ. వీటన్నిటికంటే పురుషుడు మిన్న. తేటగీతి. శివ. ఆకాశం మొదలైన భూతాలు 5. వాటి గుణాలైన శబ్దం మొదలైనవి 5. 2 విధాల ఇంద్రియాలు 10, మనస్సు, అహంకారం, బుద్ధి అనే 3, ప్రకృతి అనే ఒక తత్వము కలిసి మొత్తం 24 తత్వాలు అవుతాయి. కందము. చైతన్యం గల పురుషుడు అనే తత్వాన్ని ఆశ్రయించి చైతన్యం లేని ప్రకృతి చైతన్యం పుష్టిగా కలది అవుతుంది. తక్కిన తత్వాలు ఆ తత్వం అనే మహాసముద్రంలోని తరంగాలు. కందము. శివ. పురుషుడికి ఏ గుణాలు లేవు. ప్రకృతియే గుణాలకు ఏవైనా గుణాలను ఇస్తుంది. దానిచేత తక్కిన తత్వాలు గుణాలు కలవియే గుణాలు లేని పరమాత్మకు గుణాలు కలిగిన స్థితిని కలిగిస్తాయి. తేటగీతి. ఈ అన్నింటినీ సత్పదార్థానికి వేరైనవిగా తెలుసుకొంటూ ప్రకృతిని పట్టించుకొనకుండా తనకు తానే కాని మరొకటి ఏమీ లేదు అని గుర్తించినప్పుడు సాధకుడైన పురుషుడు పొగలేని నిప్పువలే ప్రకాశిస్తాడు. తేటగీతి. అట్లా కాక సాధకుడైన పురుషుడు అహంకారం కలగటం వలన ప్రకృతియే తానని భావించి సృష్టికి ప్రళయానికి కర్త అయితే ప్రకృతిగాని వికృతిగాని కాని ఆ ప్రభువును వికారస్థితి పొందుతుంది. కందము. ఓ శివ. ధైర్యాన్ని అవలంబింపకపోవటం వలన జీవుడు ప్రకృతికి లొంగిపోతూ తమోగుణంతో కూడుకున్న దుఃఖమయమైన సంసార స్థితిని సుఖమనే భావనతో అనుభవిస్తూ ఉంటాడు. కందము. పార్వతీపతి. 25వ తత్వం వాడైన జీవుడు సారమైనది
మలినం లేనిది నేర్పు గలది అయిన బుద్ధితో ప్రసన్నమైన ఆత్మ కలవాడై నేర్పుతో ఆ ప్రకృతిని పట్టించుకొనక ఉంటే 26వ తత్వపు సిద్ధిని పొందుతాడు. కందము సర్వాధార. పురుషుడు సత్వాన్ని ఆశ్రయించి తత్వాన్ని ఆశ్రయించి ఆ రెండింటినీ చక్కగా తెలుసుకొనటం, వాటి అంటు లేకుండా చూచుకొనటం అనే పనుల వలన తెలిసినవాడు చైతన్యవంతుడు అవుతాడు. కందము మహేశ. పెక్కులగుట అజ్ఞానం వలన కలిగిన స్థితి. ఒక్కటి కావటం జ్ఞానం వలన కలిగే స్థితి. పండితులు దీనినే అవిద్య, విద్య అంటారు. ఈ రెండు 25వ తత్వం వాడైన జీవుడి దశలు. కందము పరికించగా విద్యయే స్వరూపంగా గల 26వ తత్వం వాడు. విద్య, అవిద్య అనే దశలు లేనివాడు, ముసలితనం లేనివాడు, మొట్టమొదటివాడు, అంతం లేనివాడు, ఏ విధమైన మార్పు లేనివాడు, ఇప్పటివాడు, మొదలు లేనివాడు, తనకు తానే అయినవాడు. ఆట వెలది. ఇట్లా చక్కగా తెలియజెప్పి సనత్కుమారుడు శివుడితో ఇట్లా అంటున్నాడు. సాంఖ్యయోగంలో శిక్షణ పొందిన మనస్సు కలవారు కీడులను గురించి చక్కని జ్ఞానం పొంది ఉండాలి. వచనము ఏ విధంగా అనగా అరిష్టాలను, వికారాలు తెలుసుకొని పుణ్యాత్ములు ఎడతెగకుండా ఆత్మను కూర్చుకొనటం ద్వారా వాటి వలన కలిగే చెడుదశను త్రోసి వేయగలుగుతారు. కనుక కీడును తెలుసుకొనాలి అని పలికి వాటిని వివరిస్తాను అని మునుపు పరాశర మహర్షి శిష్యులకు చెప్పిన విషయాలుగా ఉన్నాయి. అంతవరకు నీవు విని ఉన్నావు అని సనత్కుమారుడు ఇంకా మహాదేవుడితో ఇట్లా అన్నాడు. అరిష్టాలను తెలుసుకొని యోగిజనాలు అన్ని అంశాలను పట్టి నిలపటం అనే పనితో కూడినది, మిక్కిలి మేలైనది అయిన అనేకములవటం అనే దానిని ఏకస్వరూపంలోనికి తేవటం అనే క్రియ ద్వారా మృత్యువును గెలుస్తారు అని చెప్పి, కందము నీటిలో చేప, మేడిపండులో పురుగులు ఉన్నట్లుగా తాను ప్రకృతిలో ఉన్నానని తెలుసుకొని దాని నుండి వేరు కావటం అభ్యాసం చేసి సిద్ధి పొందిన పురుషుడు అమృతత్వస్థితి పొందుతాడు. తేటగీతి. జీవుడు తామరాకు మీద నున్న నీటివలె ప్రకృతి యందు ఉండి దానికి సంబంధించిన వికారాలు లేకుండా ఉన్న తనను చూచుకొని అంటూ కదలిక, ముదిమి, చావులేని స్థానంలో వెలుగొందుతాడు. ఆట వెలది. జీవుడు ఈ విధంగా ప్రకృతిని వదిలివేసి పరమాత్మతనాన్ని పొంది విమలము, శుభము, అంటులేని స్వరూపం కలవాడై ప్రకాశిస్తాడు. దేవదేవ. ఈ స్థితినే ముక్తి అంటారు. కందము శివ. ఈ చక్కని జ్ఞానాన్ని కపిల మహర్షి లోకానికి అనుగ్రహించాడు. అతడు నా గురువు. అతడి బోధన పాకంచేత పెక్కుమంది శిష్యులు చెదరని నిశ్చయబుద్ధి కలవారై ప్రకాశించే విజ్ఞానం కలవారయ్యారు. కందము దేవా. నేను కూడా ఈ విజ్ఞానాన్ని పెక్కుమంది శిష్యులకు ప్రసన్నమైన బుద్ధితో దృఢంగా, తక్కువతనం లేకుండా బోధించాను. దివ్యమును లెందరో దీనిని మన్నించారు. వచనము గార్గ్యుడు, గౌతముడు, కాత్యాయనుడు మొదలైనవారు ఈ జ్ఞానంచేతనే చక్కగా వెలుగొందే జ్ఞానం కలవారే, ఆతంకాలు పోయినవారు, మనస్సులోని శంకలు నశించినవారు, ప్రకృతి సంపర్కం వదిలినవారు, నిండైన ఆనందం పొందినవారు అయ్యారు అని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. కందము శివ. పెక్కు విచారాలు ఎలా? జీవుడు ప్రకృతితో అంటిపెట్టుకొని ఉండటమే బంధం. ఆ విధమైన సంపర్కం లేకుండటమే మోక్షం. కందము అని ఈ విధంగా ఆ మహర్షి శివుడికి యోగసాంఖ్యాలను విన్నవించి ఆకాశానికెగిరి వేగంగా వెళ్లిపోయాడు. శివుడు కూడా తన దివ్యము, అడ్డులేనిది అయిన చిత్తపథంలో విహారం కలవాడయ్యాడు. కందము ఈ విధంగా చెప్పిన భీష్ముడితో ధర్మరాజు ఇట్లా అన్నాడు. అనగా
మిక్కిలి ఎక్కువ పవిత్రతను కలిగించగల తీర్థం ఏదో దయతో స్పష్టంగా తెలుపవు. సీసము. ధర్మరాజు ఆ విధంగా అడిగినంతనే భీష్ముడతడికి ఇట్లా చెప్పాడు. రాజా, తీర్థాలన్నీ మేలైనవే. మానసతీర్థం ఒకటి ఉన్నది. దాని పేరు సత్యం. అది మిక్కిలి పవిత్రతను కలిగిస్తుంది. ధృతి అనే మహాజలాశయంలో అది విరాజిల్లుతూ ఉంటుంది. తమస్సు, రజస్సు అనే రెండు గుణాలను దూరంగా తొలగించుకొంటూ సత్యాన్ని ఊతకర్రగా తీసుకొని దానిలోనికి ప్రవేశించి స్నానం చేసినవాడు పరిశుద్ధతతో ప్రకాశిస్తాడు. రాగద్వేషాలు వదలి ఇంద్రియాల వికారాలను తొలగించుకొని ఏమాత్రమూ సడలని వ్రతం పాటిస్తూ వివేకం కలిగిన మహాత్ములు కూడా గొప్ప నిర్మల తీర్థాలే. వారిని వినయపూర్వకంగా ఆశ్రయించటం కూడా తీర్థాల వలన కలిగే సిద్ధిని కలిగిస్తుంది. కందము. ధర్మరాజా, ఇంద్రియాలను అదుపు చేసుకొనటం, దేహాన్ని, మనస్సును నియమనిష్టల ద్వారా ఎండగట్టటం, ఇతర ప్రాణాలను హింసించుకుండటం, మనస్సులో ఉద్వేగం రాకుండా చూచుకొనటం అనేవి కూడా తీర్థాలే. వాటిచేత ఎక్కువ శుద్ధత కలుగుతుంది. ఊరికే నీటిలో మునిగితే పరిశుద్ధత కలుగుతుందా? వచనము. ఇట్లా చెప్పి ఇంకా ఇట్లా అంటున్నాడు. కందము. దొరకని వాటిని కోరక, దొరికిన వాటియందు మమకారము, తుష్టి అనే లక్షణాలను పొందక, ఆశను వెడనాడి బ్రతికే నరులు పవిత్రులు. వారికి వేరైన తీర్థాలెందుకు? కందము. అనగా సంతృప్తి చెంది మనుమడు ప్రణామం చేసి తాతతో ఇట్లా అన్నాడు. జ్ఞానమహిత. ఎట్టి ప్రవర్తనతో మనుష్యుడు ఉత్తమపదం చేరుకొంటాడంటారో దానిని నాకు దయ చిగురించగా బోధించుము. వచనము. మరణించినవాడు దేహాన్ని వదలి ఏ తోడుగా వెళ్ళుతాడు? ఆ విషయం కూడా వినగోరుతున్నాను అని అడుగగా ఆ మహానుభావుడు ఆ రాజుతో ఇట్లా అన్నాడు. కందము. నీవడిగిన అర్థం చాలా గూఢమైనది. దీనిని తెలియచెప్పగలవాడు బృహస్పతి తప్ప మరొకడున్నాడా? ఆయన ఇప్పుడే ఇక్కడకు వస్తాడు. ప్రీతితో అడుగుము. కందము. అనే సమయంలో అక్కడకు బృహస్పతి విచ్చేశాడు. అతడికి ధర్మరాజు, తమ్ములు, రాజులు, కృష్ణుడు సద్భక్తితో. వచనము. ఎదురేగి నమస్కరించి తగిన అర్ఘ్యపాద్యాదు లర్పించటం అనే సేవలు చేసి తృప్తిపరచి అతడు కూర్చున్న తరువాత ధర్మరాజు ఆ దేవగురువును తన తాత నడిగినట్లే అడుగగా అతడతడితో ఇట్లా అన్నాడు. ఆట వెలది. పుట్టినప్పుడు గిట్టినప్పుడు పుణ్యపాపాల ఫలాల భూములైన స్వర్గం, నరకం అనే వాటియందు తనకు తానే ఉంటాడు. తల్లి, తండ్రి, మిగిలిన బంధువులు శరీరాన్ని వెంటనంటి తిరిగి వెళ్ళిపోతారు. కందము. రాజా, మేలుత్రోవ ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. చచ్చినవారికి ధర్మమే తోడుగా వస్తుంది. కనుక బ్రతికి ఉన్నప్పుడే ధర్మకార్యాలను హృదయంలో పదిలపరచుకొనాలి. కందము. ధర్మం లేనివాడు నరకానికి పోతాడు. కనుక ధర్మపరుడు కావటమే మనిషికి మంచిది. ఇంకా నీకు కావలసిన వాటిని ప్రీతితో నడుగుము. నేను చెప్పుతాను. వచనము. అని చెప్పిన తరువాత ఆ ధర్మరాజు దేహం విడిచి వెళ్లే జీవుడిని ధర్మం ఎట్లా అంటి వెళ్తుంది అని అడిగాడు. అప్పుడు ఆ బృహస్పతి ఇట్లా చెప్పాడు. తేటగీతి. 5 భూతాల శక్తులు అయిన శబ్దస్పర్శ రూపరసగంధాలు, బుద్ధి, ధర్మం అనేవి కలిసి జీవుడిని అనుసరించి వెళ్తాయి అనగా ధర్మరాజు రేతస్సు పద్ధతి ఏమిటి అని అడిగాడు. అప్పుడు బృహస్పతి అతడికిట్లా చెప్పాడు. తేటగీతి.
దేహంలో ఉన్న భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే 5 భూతాలు, మనస్సు అనేవి అన్నంతో నిండైన తృప్తిని పొందితే రేతస్సు అనే పదార్థం కలుగుతున్నది. స్త్రీపురుషుల కలయిక వలన అది గర్భంగా ఏర్పడుతుంది. వచనము ఇట్లా చెప్పి బృహస్పతి ఇంకా ఇట్లా అంటున్నాడు. తేటగీతి నరుడు పుణ్యానికి తగిన విధంగా సుఖమయ సంసారంలో ప్రవేశిస్తాడు. పాపాలకనుగుణంగా దుఃఖమయ సంసారంలో ప్రవేశిస్తాడు. అట్లాకాక ధర్మ ప్రవర్తన మాత్రమే అవలంబిస్తే సుఖానికి మాత్రమే పాత్రమవుతాడు. కనుక ధర్మమునందు మాత్రమే శ్రద్ధ కలిగి ఉండటం మేలైన పని. కందము రాజా ఎక్కువ పాపం హృదయంలో నిండినవాడు పురుగు, గాడిద మొదలైన పుట్టుకలతో నరకంలో నివాసం చేస్తాడు. కర్మల విశేషమహమను తెలుపుతాను వినుము. కందము తల్లిదండ్రుల విషయంలో గురువు విషయంలో చేసిన మేలు కూర్చే సుఖానికి, కీడు కూర్చే దుఃఖానికి కొలత ఇంత అని చెప్పటం బ్రహ్మకైనా సాధ్యమా? కందము తల్లి, తండ్రి, గురువు అనేవారు కాక తక్కిన ఏ విషయంలోనైనా పాపం కలిగితే తగిన విధమైన ప్రాయశ్చిత్తం చేసుకుని పోగొట్టుకొంటారు. వారి విషయంలో మాత్రం పాపం సులభంగా పోదు. కందము ధాన్యం దొంగిలించిన మనిషి ఎలుక, పంది మొదలైన పుట్టుకలు పొందుతాడు. దానితో పాపం పోక అతడికి కుక్క పుట్టుక కలుగుతుంది. కందము పరుల భార్యలను పొందటం అనే పాపం తోడేలు, రాబందు, గ్రద్ద, కోతి, సవాల తిండి యందు ప్రీతిగల జంతువు పుట్టుకలను కలిగిస్తుంది. చివరకు పురుగు పుట్టుక కూడా పొందిస్తుంది. సీసము రాజా ముందు ఒకడికి బిడ్డను కన్యాదానం చేసి మనస్సు త్రిప్పుకొని మరొకడికి ఇచ్చేవాడు పురుగు అవుతాడు. దేవతారాధన చేసి పితృకార్యం చేయకుండా భోజనం చేసేవాడు కాకిగా పుట్టుతాడు. అన్నను నిందిస్తే క్రౌంచపక్షి అవుతాడు. బ్రాహ్మణ స్త్రీని పొందిన శూద్రుడు నరకమనే గుంటలో పురుగవుతాడు. కృతజ్ఞుడిని యమకింకరులు గట్టిగా పట్టి కట్టికోసి కాల్చి ఘోరమైన ముండ్లకంపల మీద వేసి నొక్కి ఇంకా బాధలు పెట్టే తీరు లెన్నో అన్నింటిచేత పీడిస్తారు. కందము ధనం మీద ఆశతో ఆయుధం లేనివాడిని చంపితే గాడిద మొదలైన నీచ జంతువుల, పక్షుల పుట్టుకలు ఎన్నో వస్తాయి. మాటిమాటికి ఆయుధపు దెబ్బతో చావు కలుగుతూ ఉంటుంది. ఆట వెలది స్త్రీని చంపితే 21 విధాల నరకాలలో ఉండే దుఃఖం కలుగుతుంది. అన్నము, పెరుగు, పాలు, నెయ్యి, తినుబండారాలు అనే వాటి దొంగతనాలు ఈగ మొదలైన పురుగుల పుట్టుకలలో చేరుస్తాయి. ఆట వెలది రాజా నరుడు పండు, ఇనుము, వెండి, బంగారం అనే వాటిని దొంగిలిస్తే వరుసగా కోతి, కాకి, గువ్వ, పురుగు అనే జన్మలు పొందుతాడు. ఇతరుల బట్టలను అపహరిస్తే కుందేలుగా పుట్టుతాడు. తేటగీతి తనేందు నమ్మకం ఉంచి ఇతరులు దాచుకున్న సొమ్మును అపహరిస్తే చేప మొదలైన నీచజన్మలు కలుగుతాయి. పరిమళ ద్రవ్యాలను దొంగిలిస్తే కంపెలుక అవుతాడు. తేటగీతి స్త్రీలుపైన పేర్కొన్న పాపాలను చేస్తే పురుషులు చేసిన పాపాల ఫలితాలుగా చెప్పిన నీచజన్మల వారి భార్యలే పుట్టుతారు. పాపం కలుగుతుందన్న భయంతో ధర్మమార్గం తప్పకుండా నడుచుకున్నవారు ఇహపరలోకాలలో సుఖాన్ని అనుభవిస్తారు. వచనము బృహస్పతి ఇట్లా చెప్పి ఇంకా ఈ విధంగా అన్నాడు. నేను కొన్ని తీరులను తెలిపాను. ఇంకా అనేక వస్తువుల దొంగతనాలకు కలిగే ఫలాలు పెక్కు తీరులలో ఉన్నాయి. వాటినన్నింటినీ ఇతర శాస్త్రాలను వినటం ద్వారా నీవు తెలుసుకొందువుగాక. అనగా విని ధర్మరాజు బృహస్పతితో ఈ పాపాలను పోగొట్టుకునే విధం తెలుపవు అని అడిగితే అతడతడితో ఇట్లా అన్నాడు. కందము
పుణ్యాత్ముడా, పాపాలు దానాలతో నశిస్తాయి. పాపాలను పోగొట్టే విషయంలో అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని మునులంటారు. కందము. ధర్మరాజా, ధర్మమార్గంలో సంపాదించిన అన్నాన్ని వేమంది విద్వజ్జనులు పరమానందం పొందే విధంగా పెట్టాలి. దానితో పోని పాపాలు ఉంటాయా? తేటగీతి. బిచ్చమెత్తి అయిన అన్నం సంపాదించి బ్రతుకుచెడిన విద్యావంతులైన వారి ఆకలి తీర్చేవాడు పైన ఉత్తమలోకాలలో ఉన్న పురుష శ్రేష్ఠులకు మన్నించదగనవాడై అక్కడనే శాశ్వతంగా ఉంటాడు. కందము. ధర్మరాజా, బ్రాహ్మణుడు వేదం అధ్యయనం చేయటం, అర్ధజ్ఞానాన్ని లోకానికి సమర్పించటం అనే పనిచేత రాజు అటువంటి విద్యావంతులకు మంచి భూమిని ఇవ్వటమనే పనిచేత ఎటువంటి పాపాలనైనా పోగొట్టుకొంటారు. తేటగీతి. వైశ్యుడు చక్కని నేర్పుతో ఆపదలందు చిక్కుకొన్న వర్తకపు పనులతో సంపాదించి అన్నం పెట్టి సుగతికి చేరుతాడు. ప్రాణాంతకమైన పాట్లు పడి ధనం సంపాదించి శూద్రులు అన్నదానం చేసి స్వర్గం చేరుకొంటారు. తేటగీతి. స్వర్గం వట్టిపోకుండా గట్టి ప్రయత్నం చేసి తనకున్నంతలో అన్నపానాలు దానం చేసి తినటం అనే దానితో సాటికి వచ్చే సమున్నత ధర్మకార్యం మరొకటి ఎంత వెదికినా ఉంటుందా? తేటగీతి. కురువరా, అన్నదానం ధర్మాలన్నింటికీ ముఖ్యమైనది. ఈ మాత్రం తెలుసుకొనుము అనగా ధర్మరాజు భక్తి వినయాలు పెంపొందుతూ ఉండగా బృహస్పతితో ఇట్లా అన్నాడు. కందము. ధ్యానం, ఇంద్రియ నిగ్రహం, అహింస, గురువులను ఆరాధించటం, నిత్యకర్మములను శ్రద్ధతో ఆచరించటం, తపస్సు అనే వీటిలో మిక్కిలి గొప్పగా సేవింపదగినదేదో వినగోరుతున్నాను. వచనము. నాకు తెలియజెప్పుము అనగా దొడ్డబుద్ధి గల ఆ బృహస్పతి. కందము. ఈ 6 మంచి దారులే. అహింస తక్కిన 5ంటికి పవిత్రమైన స్థానం. అంతేకాదు, అహింస ఏ ఉత్తమ ధర్మాలనైనా ప్రకాశింపజేస్తుంది. వచనము. బృహస్పతి ఇట్లా చెప్పి వీడ్కోలు మాటలు పలికి దేవతల నగరానికి వెళ్ళాడు. ఆ తరువాత ఆట వెలది. అప్పుడు ధర్మరాజు తాతతో ఇట్లా అన్నాడు. దేవతలు అందరూ, అట్లాగే భూమిలోని దేవతలైన బ్రాహ్మణులు, మునిశ్రేష్ఠులు అహింసను ప్రశంస చేస్తూ ఉంటారు. దాని సంగతి నాకు స్పష్టమయ్యే విధంగా బోధించుము. వచనము. అన్నంతనే ఆ మహానుభావుడు భీష్ముడు ఆ రాజును మిక్కిలి ప్రీతితో చూచి, శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము. భీష్ముడు ధర్మజునకు సహింసాస్వరూప నిరూపణంబు సేయుట. ఆట వెలది. ధర్మరాజా, ఏనుగు అడుగులో అన్ని జంతువుల అడుగులు ఇమిడి ఉండే తీరిన అహింస అనే ధర్మంలో సర్వధర్మాలు లోబడి ఉంటాయి. ఇది సత్యం. వచనము. అహింస అనేది కూడా. కందము. రాజా, 4 కాళ్ల నడకగల ఆవువలే ఆ అహింస కూడా 4 తీరులలో ఉంటుంది. అందులో ఏ ఒక్కటి లోపించినా శ్రేష్టమైన ధర్మపు సాగుదల కుంటుపడుతుంది. తేటగీతి. మనసుచేత, మాటచేత, దేహంచేత హింస చేయటం, మాంసం తినటం అనే దానితో కలిపి ఆ పద్ధతులు 4 హింసను కలిగిస్తుంది కనుక మాంసభోజనం చాలా పెద్ద దోషం. కందము. ఈ 4 విధాలైన హింసలను మానటమే నేను చెప్పిన అహింసలోని 4 గొప్ప పద్ధతులు. మాంసపురుచులను బాగా మరగనవాడు దానినెట్లా వదులుతాడు? కందము. రాజా, కనుక ఏ విధంగానైనా సరే మాంసం మీద ప్రీతి వదులుకొనటమే అహింసగా ఒప్పుతుంది సుమా అని అనగా ఆ కౌరవరాజు వినయం నిండిన వాడవుతూ
వచనము మాంసం పితృదేవతలకు చాలా ఇష్టమైనది. శ్రాద్ధాన్ని మాంసం ప్రధాన ద్రవ్యంగా సాగించాలి అంటారు. చంపకపోతే మాంసం దొరకటం ఎట్లాగు అంటే భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. తేటగీతి రాజా, మాంసభోజనం వదలటం అశ్వమేధ యాగం కంటే కూడా పూజింపదగిన పని అంటారు. వినుము. చంపటము చంపించటము అనే పనులు పాపాలన్నింటికంటే అధికమైనవి. కందము రాజా, శ్రాద్ధాలలో యజ్ఞాలలో వేదం తెలిపిన హింసచేత దోషం కలుగబోదు. మాంసపురుచి మరిగి తినటానికై ప్రాణిని చంపే పనివలన పాపం కలుగుతుంది. కందము మాంసం తన్నెవరు నములుతారో వారినే నములుతుంది అని ఆగమాలు చెప్పుతున్నాయి. కనుక రాజా, ఆ మాంసపు తిండి ఒక్కటి మానితే అదే తపస్సునకు సరిపోతుంది. మాంసభక్షణం అన్యహింసే కాదు, ఆత్మహింస కూడా అవుతుందని భావం. కందము రాజా, మాంసం రుచిని మించిన రుచులు ఎంత వెదికినా లేని కారణంగా ఆ రుచి మరుగనవాడు దానిని మానితే అట్టివాడిని ధర్మశాస్త్రాలు చక్కగా తెలిసినవారు దేవతలతో సమానుడు అంటారు. ఆటవెలది. ప్రాణుల దేహంలోనే కాని మాంసం రానులోనూ రాతిలోనూ లేదు కదా. ఆ దేహాలను పీడించే సమయంలో తమ దేహాలకు ఏదైనా తగిలితే తనకు నొప్పి కలుగుతున్నది కదా. కనీసం దానినైనా భావించాలి కదా. కనుక మాంసం కొరకు హింస మానితే అన్ని హింసలు మానినట్లే అని ఉత్తముడు భావించి దయ కలవాడై మాంసం తినటం మానుతాడు. ఆటవెలది. రాజా, మాంసం ముట్టకపోవటం అంటే ప్రాణులను వధించే ప్రీతిని వదలటమే. కనుక అట్టివాడికి అన్ని వేళలలో, అన్ని తావులలో, అన్ని భూతాల వలన అభయం కలగటం సత్యం. కందము స్వయంభువుడనే మనువు కూడా ఈ విషయాన్నే లోకానికి మేలు కలిగే విధంగా చెప్పాడు. మార్కండేయుడు మొదలైన చిరంజీవులైన మహర్షులు కూడా మాంసపు తిండి మానటం ఆయువును, సంపదను, అందచందాలను పెంపొందిస్తుందని అన్నారు. కందము కుమారా, శ్రద్ధగా వినుము. మాంసం తినగోరే మనుష్యుడు రక్కసుడే సుమా. పూర్వం దేవతలు మాంసభోజనం విడిచియే కదా రాక్షసుల వలన కలిగిన భయాన్ని పోద్రొలగలిగారు. కందము రాజా, వేదార్థం చక్కగా తెలిసిన జ్ఞాన సంపన్నులు దానము, ధర్మము, తపస్సు, యజ్ఞనిష్ఠ అనే ఉత్తమ క్రియలన్నీ అహింసకు తక్కువ కాని కార్యాలే అంటారు. కందము నూరేండ్లు చేయనలవి కాని తపస్సు చేయటము, మాంసం తినకపోవటం వలన కలిగే పుణ్యము, ఈ రెండూ ఒకే విధమైనవని వేదవేత్తలు చెప్పుతారు. కందము రాజా, తపములు, దానములు అనే వాటిచేత బ్రహ్మలోక నివాసం తప్పదు అనరాదు. కాని ఆర్యులు మాంసం తినని పుణ్యపురుషుడికి ఆ నెలవు తేలికగా లభిస్తుందని చెప్పుతారు. తేటగీతి రాజా, ఆషాఢం మొదలైన 4 నెలలలో మాంసం తినటం మానటం ఆయువు, ఆరోగ్యం, బలం, కీర్తి అనే 4 ఫలాలు ఆ మనిషికి కలిగిస్తుందని చెప్పుతారు. ఆటవెలది. సగరుడు, నలుడు, దిలీపుడు, నుగుడు, భగీరథుడు మొదలైన మహాచక్రవర్తులందరూ వర్షాకాలం 4 నెలలు మాంసం తినటం మానివేసి ఇహపరలోకాలలో గొప్పతనం పొందారని చెప్పుతారు. వచనము అనగా విని ధర్మరాజు భీష్ముడితో ఈ విధంగా మిక్కిలి గొప్పదైన మాంసం విడనాడటం పాటించి తక్కిన పిండి వంటలు, పండ్లు మొదలైన తినుపదార్థాలతో జనులంతా ఎందుకు ప్రవర్తించరు అనగా కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము. కూతికర్త
తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024 సంవత్సరము